ఆయన పదాలను కానీ ఆ కుర్రోడన్న మాటలను కానీ పూర్తిగా ఖండిస్తున్నా. అతనికి వెయ్యాల్సిన శిక్ష కంటే పెద్ద శిక్ష వేశారనేది మాలాంటి భావన. పాప మా కుర్రోడు కూడా చెప్పని చెప్పాడు. ఐటీడీపీ నుంచి సస్పెండ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, కానీ ముఖానికి ముసిగేశారు. నేను అడుగుతున్నాను వర్మ గారు, చేబ్రోలు కిరణ్కి ముసిగేసినప్పుడు ఎంపీ గారికి ఎందుకు వేయకూడదు? మాధవ్ కూడా శ్రీను గారు మీరు చెప్పండి. చట్టం అందరికి సమానమే కదా, ఆయన కూడా తొడగొచ్చు కదా. ఇప్పుడు కూడా ఆయన జైల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు కదా పోలీసుల్ని. చేబ్రోలు కిరణ్ సహకరించాడు కదా, ఇక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు, అక్కడ నిలబడమంటే అక్కడ నిలబడ్డాడు, ముసుగు కప్పుకోమంటే ముసుగు కప్పుకున్నాడు. గోరెంట్ల మాధవ్ ఒక బాధ్యత కలిగిన ఎంపీ కదా, ఒక సిఐ కదా, ఒక పోలీస్ ఆఫీసర్ కదా. ఏం మాట్లాడుతున్నారు? దీని చట్టాన్ని గౌరవించడం అంటారా? మరి ఇటువంటి పరిపాలకులు మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి పార్లమెంట్లో పోయి అసెంబ్లీలో పోయి ఏం సందేశం ఇస్తారు? దీని మూలానే కదా మొన్న పరిపాలనలో తేడా వచ్చింది. ఈ రోజున ఇప్పుడు సీని గారు ఉన్నారు కాబట్టి ఒక మాట కాస్త మాట్లాడుతున్నా. ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మాట యథార్థం. అది 30,000 మంది ఇచ్చారా 40,000 మంది ఇచ్చారని తలసాకట్టు పెట్టి కింద మీద పడి ఒక రాజధాని కట్టుకున్నాం. ఆ రాజధాని రైతులు మేము భూములు ఇచ్చాం, రహదారుల పాలయ్యాం, రోడ్లు ఎక్కామని బాధపడుతూ పాదయాత్ర చేస్తుంటే, పాదయాత్రను కూడా అంటే దేవదేవుని రథయాత్రను కూడా అరసవల్లి సూర్యభగవాన్ రథయాత్రను కూడా నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ధర్మం ఏముంది? దేవదేవు మహాదేవుని తిరుపతి పాదయాత్రను కూడా ఆటంకపరచాల్సిన ధర్మం ఏముంది? ఇవి శాపనార్థాలు తగలేదా? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. దేవదేవుని పాదయాత్రను అడ్డుకోవటం వైసీపీకి తప్పుగా భావించలేదా? అది కూడా జరిగే ఉంటుంది. ఆ తథాస్తు దేవతలు దీవించుంటారు. నా దగ్గరకు భక్తులు వస్తున్న దాన్ని అడ్డుకుంటారా మీరు అని చెప్పేసానని ఇలాగనే భావించాలి. నేను అనేది అంటే రాజకీయాలు చేయొచ్చు సార్. కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే కాలాలు బట్టి నిలయ్యండి. సూపర్ 6 సత్వాలు ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా రేపు ఇవ్వకపోయినా మీరు అడగండి. మీరు అడిగే హక్కు ఉంది. మీరు అడగకపోతే ఎవరు అడుగుతారు? ప్రతిపక్ష పార్టీగా ఎవరు అడుగుతారండి? ప్రజల పక్షాన మీరే అడగాలి. మీరు అడగకపోతే కనీసం మాలాంటి వాళ్ళం కూడా అడగాలి. మాలాంటి వాళ్ళం అడగటం కంటే మీలాంటి వాళ్ళు అడగటం ధర్మం. కాబట్టి మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమన్నాం. ఓకే సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళటంలా మీరు మండలికి పోతున్నారు, మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అంశం అండి. దీని మీద మాత్రం ప్రభుత్వం కట్టడి చేయకపోతే అందరి జీవితాలు బజారుకి ఎక్కుతాయి తప్ప ఎవడు భద్రంగా బతకడండి. బిడ్డలకు ముఖాలు చూపించలేని పరిస్థితిలో సోషల్ మీడియా హల్చల్ చేస్తుందండి. భార్యకి భర్త ముఖం చూపించలేడు, భర్తకి భార్య. అసలు ఏ ఆడకూతురు రాజకీయాలు ధైర్యంగా వస్తుంది చెప్పండి? ఈ సోషల్ మీడియా అన్నానికి మానం అభిమానం ఉన్న మహిళలు ఎవరన్నా రాజకీయాల్లో మాట్లాడతారండి? కాబట్టి దీని అయితే ప్రభుత్వమే కట్టడి చేయాలి. దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏదైనా చట్టం చేయటం అవసరం ఉంది. శాంతి ప్రసాద్ గారు లాంటి పెద్దలు ఆ దిశగా అడుగులు వేస్తే మంచిదండి. లేకపోతే ఈ అనడాన్ని మనం ఆపలేం. ఓకే, శాంతి ప్రసాద్ గారు. నేను దీపక్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను కొద్దిగా కొనసాగిస్తూ చెప్పండి. దీపక్ రెడ్డి గారు డిక్లరేషన్ అనే అంశం మీద మాట్లాడారు. ఇక్కడ ఆ డిక్లరేషన్ అంశం మీద వైసీపీ వాళ్ళు వివిధ రకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అంతకుముందు గతంలో వెళ్ళారు, ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు అడుగుతున్నారు. మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క తీర్పు ఉందండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో వెళితే ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదా కాకుండా ఇతరత్రా వెళితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తే తప్ప ఆలయ ప్రవేశం చేయడానికి వీలు లేదని భట్టు దేవానంద్ అనే జడ్జి గారి తీర్పు ఉంది. ఆ తీర్పులో ఆ యొక్క కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నది పార్టీ. వీళ్ళెవరికి తెలియకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆ సంగతి. అందుకనే ఆ రోజు తిరుమలకు వస్తానని చెప్పి మళ్ళీ పైకి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తాయి. ఈ తీర్పు అడ్డం పడుతుంది, ఈ తీర్పును చూపిస్తారు అక్కడ ఆలయ సిబ్బంది అని